ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరంగా ఉండకుము. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు ఈ విధముగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నా దేవా యెహోవా నన్ను ఎన్నడూ విడిచిపెట్టకుము, నాకు దూరంగా ఉండకుము అని. ప్రజలారా, మన ప్రభువు చెంతలో మనము ఉన్నంత వరకు మనకు క్షేమము, ఆయన కంచెలో ఉన్నంత వరకు మనకు సురక్షితము. ఆయన హస్తము, ఆయన తోడు, ఆయన సహాయము ఉన్నంత వరకు మనకు విజయములు, దీవెనలు, ఆశీర్వాదములు. ఆయనతో ఉన్నంత వరకు మనము ఎటువంటి భయము లేకుండా నిర్భయముగా జీవింపగలుగుదుము. ఆయన రెక్కల చాటున ఉన్నంత వరకు ఏ కొరత, ఏ హాని, ఏ దుష్టుడు, ఏ అపాయము మనల్ని ముట్టనేరవు. మనము ప్రభువుతో ఉన్నప్పుడు ఎన్ని ఉన్నా లేకున్నా నా ప్రభువు నాకు ఉన్నాడు అన్న తృప్తి కలిగి, ఆదరణ కలిగి జీవింపగలుగుదుము. ఇవన్నీ కూడా ఆయన మనతో ఉన్నంత వరకు, లేక మనము ఆయనతో ఉన్నంత వరకు. కానీ ప్రభువును విడిచిపెట్టి దూరంగా వెళ్తే, ఆయనను కాదనుకొని వేరొక వాటిని ఈ లోకంలో ఆశ్రయిస్తే, ఆయన కంచెను దాటి బయటకు అడుగులు వేస్తే, దేవుని అధికారము మన జీవితము పైన లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే, ఆయనతో మాట్లాడకుండా, ప్రభువునకు ప్రార్థన చేయకుండా, ఆయన వాక్యమును చదవకుండా, దేవుని కొరకు సమయమును కేటాయించకుండా లోకపు వాటిలోనే కాలమును గడుపుతుంటే అన్నీ బాగుండును అని అనుకోకుడి. శ్రమలు విస్తరించును. ప్రభువు ఇచ్చిన ఆహారమును భుజిస్తూ, ఆయన ఇచ్చిన రక్షణలో జీవిస్తూ, దేవుడిచ్చిన సమృద్ధిని అనుభవిస్తూ ఉంటూ, ఆయన కృపతో సురక్షితంగా ఉన్నాము. అందులో ఏ ఒక్కటి కూడా మన ద్వారా కలిగినది కాదు. అయితే ఆయన మందలో నుండి వేరుపడి వెళ్ళిపోతే, కంచె దాటిపోతే మనల్ని మృంగివేయవలనని, పాడు చేయవలనని, హాని చేయవలనని ఎన్నో తోడేళ్లు కాచుకుని ఉన్నాయి. మనము అనుకుందుము, ప్రభువు నన్ను విడిచిపెట్టేసెను, ఆయన నాకు దూరమైపోయెను అని. అస్సలు కాదు. మన ప్రభువు మారని దేవుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎక్కడికి పోడు. మనమే ఆయన చేతిని విడిచిపెట్టి, మనమే ఆయనను కాదనుకొని దూరంగా వెళ్ళిపోయి శ్రమలు పాలవుతున్నాము. ఎందుకనగా దేవుని ప్రేమ అలవాటైపోయేను మనకు. ఆయన క్షమాపణ చులకనైపోయేను మనకు. ప్రజలారా, మన చెడు క్రియల వలన, పాపము వలన దేవునికి మనకి దూరము పెరిగిపోవును. గనుకనే వాటిని విసర్జింపవలెను. దేవుని సన్నిధికి రండి, ప్రార్థించుడి. నా దేవా నాకు దూరంగా ఉండకము, రక్షణకర్తవైన నా ప్రభువా నాకు సహాయమునకు త్వరగా రమ్ము అని ప్రార్థిద్దాం. కాబట్టి ప్రజలారా, నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయనన్న ప్రభువు మనకు ఉన్నాడు. ఇప్పటికే ఆయనను కాదనుకొని వెళ్ళి నష్టపోయారేమో. తిరిగి రండి, ఆయన మందలో చేరి మరలా ఆయన మేపు గొర్రెలమై ఇందుము. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానంను బట్టి మీకు స్తోత్రములు. దేవా, మమ్మును విడువకయ్యా, మా చేతిని గట్టిగా పట్టుకునుము. తండ్రి, మేము మిమ్మును పట్టుకుంటే శ్రమల వల్లనో, శోధనల వల్లనో, ఆకర్షణ వల్లనో, సంతోషాల వల్లనో మిమ్మల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోదుమేమో. గనుక మమ్మును మీరు పట్టుకునుడి, విడువకుడి. ఇకనైనా మీ దగ్గర తప్ప ఈ లోకంలో సురక్షితము మరెక్కడా లేదని తెలుసుకొని, నిజమైన ఆనందము, సంతోషము కేవలము మీ సన్నిధిలోనే ఉందని గ్రహించుకున్నటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మీ అధికారము మా జీవితంలో ఉండి, మీరే హృదయ సారథిగా ఉండి మా జీవితాలను నడిపించమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.